సో ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, మనం ఒక 100 పుణ్యాలు చేసుకుని, ఒక పాపం చేసాం అనుకుందాం. ఆ 100లో నుంచి పాపం మైనస్ అయిపోయి అంటే ఒక 100 పుణ్యకార్యాలు చేసి, ఒక పాపకార్యం చేస్తే 100లో నుంచి ఒకటి తీసేస్తే 100 - 1 99 అవుతదనుకుంటున్నారు. అలా అవ్వదు. 100 వందే, ఒకటి ఒకటే. సో 100 పుణ్యకార్యాలు చేసినప్పుడు ఏమవుతుందంటే, దానికి ప్రతిఫలంగా చక్కటి కుటుంబాలు, ఆ తర్వాత ఆహారము, డబ్బు, స్నేహితులు అన్నీ వచ్చేసాయి. కానీ ఇక్కడ పాపకార్యాలు చేసినప్పుడు ఏమవుతుందంటే, దీని ప్రభావమే 100 మీద పడుతుంది. ఒక్క పాపకార్యం వల్ల ఆరోగ్యం పాడైందనుకోండి. ఈ ఆరోగ్యం పాడైనప్పుడు ఈ 100 పుణ్యకార్యాల వల్ల ఏదైతే మనకు సంబంధీకులు, డబ్బు, ఆహారం ఇవి వస్తున్నాయో వీటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో 100 పుణ్యకార్యాలు చేసి ఉపయోగం ఏమైంది? ఈరోజు అన్నదానాలు చేస్తే పుణ్యం వచ్చేస్తదని చేసేస్తూ ఉన్నారు. సో వచ్చేసాయి. ఇంట్లో అందరి ఇళ్లలో రైస్ బ్యాగ్స్, పప్పులన్నీ స్టాక్ ఉంటాయి. ఎందుకంటే పుణ్యం చేశారు తిరిగొచ్చింది. కానీ దానికి పేరు పెడుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. మనుషులు కోడలు వంట చేసి పెడితే సేవ చేస్తుంటారు. సేవాదారులకు పేర్లు పెట్టుకుంటా. అందుకే చెప్పాను కుటుంబ సభ్యులు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. సేవ చేసే వాళ్ళని తిట్టుకుంటుంటే ఏమవుతదంటే సేవ చేసేవాళ్ళు లేకుండా పోతారు. ఎందుకంటే మనం నచ్చట్లేదు. ఎవరో వండి పెడుతుంటే ఎట్లా వంకలు పెట్టాలి? ఎందుకంటే మా అత్తగారు పెట్టారు కాబట్టి ఆ మనసు గాయపడిపోయి ఉంది. మేము ఇంతకన్నా ఎక్కువ పడ్డాను తెలుసా? ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ చేసుకుంటూ పోతాను. అంటే ఏమవుతుందక్కడ చక్రవ్యూహంలోకి ఎంటర్ అవుతున్నారు. సో మనం చేసుకున్న పుణ్యానికొచ్చిన ఆహారానికి పేరు పెట్టాము. సేవ చేయడానికొచ్చిన కోడలికి పేరు పెట్టామంటే ఇక్కడ సబ్జెక్ట్ కోడలు కాదు. సేవ చేసే వాళ్ళని ఇక్కడ మనం అసహించుకుంటున్నాం. వ్యక్తుల్ని చూడొద్దు. వ్యక్తుల్ని చూస్తే సబ్జెక్ట్ మళ్ళీ రాంగ్‌గా పోతది. సో ఆహారం అంటే ఏంటి ఇక్కడ? నేను చేసుకున్న పుణ్యం. ఇది చూడాలి ఎవరు వంట చేసి. ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు వండితే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. నచ్చని వాళ్ళు వండితే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. అక్కడగా చూసుకోవాల్సింది మన పుణ్యాన్ని చూసుకోవాలి. స్వయాన్ని చూసుకోవాలి. స్వయాన్ని చూసుకొని నేనేం చేస్తే నాకీ తిండొచ్చిందని అనుకుంటే ఇంకొకసారి వంకలు పెట్టాం.